నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. చరిత్రలో నిజంగా విషాదకరమైన రోజు ఇది. అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ను విభజన చేసి 10 ఏళ్లు పూర్తయిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. అయినప్పటికీ నేటికి సాధించింది ఏమీ లేకపోవడం నిజంగా విచారకరమన్నారు. చంద్రబాబు హయాంలో బస్సులు పెట్టి పోలవరం ప్రాజెక్టును చూపిస్తే పోలవరం ప్రాజెక్టును చూడకుండా సీఎం జగన్ పోలీసులను పెట్టాడు అని అరుణ్ కుమార్ అన్నారు. ఏపీ విభజన జరిగి నేటికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్సభ వాళ్లు విడుదల చేసిన పుస్తకం ఆధారంగా కోర్టులో పిటిషన్ వేశానని ఆయన చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు 70 మంది మాత్రమే విభజన సమయంలో హాజరయ్యారని, ప్రాంతీయ పార్టీలన్నీ వ్యతిరేకించాయని పేర్కొన్నారు. జగన్ అఫిడవిట్ వేశారని, అయితే ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు ఎవరూ హాజరు కావటం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఏపీ విభజన తప్ప కరెక్టా తీర్పు చెప్పాలని సుప్రీంకోర్టుని అడుగుతున్నాను. టెర్రరిస్టులు పార్లమెంటుపై దాడి చేసినప్పుడు కూడా ఇలా తలుపులు మూయలేదు. ఏపీ విభజన సమయంలోనే తలుపులు మూసేశారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రం 70% నిధులు ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వమే విభజన చట్టాన్ని అమలు చేయాలి. 10 ఏళ్లు పూర్తయిన విభజన హామీ చట్టం అమలు చేయడం లేదు అని అన్నారు. వాస్తవంగా పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికే కాదు, పొరుగున ఉన్న రాష్ట్రాలకు కూడా నీరు సమస్య లేకుండా ఉంటుందని విశ్లేషించారు. ఆ విధమైన ముందు చూపుతో వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో విశాఖ సమీపంలో విజయవాడ, కొండపల్లి వద్ద మినీ రిజర్వాయర్లు, చిన్నపాటి ఎత్తిపోతల పథకాలు నెలకొల్పేలా పోలవరం బహుళార్థ సార్థక ప్రాజెక్టు రూపొందించడం జరిగిందన్నారు. ఏపీ విభజన చట్టం అమలు కోసం కేంద్రాన్ని అష్టదిగ్బంధనం చేసి నిలదీయాలని, విభజన హామీల కోసం జగన్ ఏం సాధించారో చెప్పాలని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు కేంద్రాన్ని నిలదీయడంలో విఫలమయ్యాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ పాల్గొన్నారు. ఏముంటాయండి పరిణామాలు? ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి ఎలక్షన్ ముందు ఇంకా 3 నెలల టైం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలల తర్వాత ఎలక్షన్ ఫేస్ చేస్తాడు. 3 నెలల 2 నెలల 2 నెలలు 2 నెలలు ఉంది. ఫిబ్రవరి వచ్చింది కదా. ఈ 2 నెలలలో అడ్వాన్స్ చేయించమనండి. రేపు ఎందుకో ఇవాళ ఢిల్లీ వెళ్తున్నాను మాకు వేరే కేసు గురించి. రేపు సోమవారం నాడు పిటిషన్ ఫైల్ చేసి, సోమవారం కాకపోతే మంగళవారం పిటిషన్ ఫైల్ చేసి ఆ కేసు అడ్వాన్స్ చేయమనండి. ఓ సీనియర్ అడ్వకేట్ వచ్చి అడిగితే ఖచ్చితంగా అడ్వాన్స్ చేస్తారు. ఖచ్చితంగా ఇది వినడానికి, అవతల నుంచి చెప్పడానికి అసలు కేంద్ర ప్రభుత్వం ఎఫిడవిట్ వేయలేదు. ఇందులో కౌంటర్ ఎఫిడవిట్ వేయలేదు. ఎందుకంటే వేయడానికి ఏం లేదు, వాళ్ళ దగ్గర సబ్జెక్టే లేదు వేయటానికి. ఎవడుంటాడు ఇంకా? మనం పిటిషనర్, నేను, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ కూడా వచ్చి నో ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదని అనడానికి లేదు. యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి అనే వాళ్ళు అడగాలి, వీళ్ళు యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి అనే అడగాలి. గైడ్ లైన్స్ అడుగుతున్నాం. ఇక ముందు రాష్ట్ర విభజన జరిగితే ఎలా జరగాలి, ఆర్టికల్ 100 వైలేషన్ అనేది తప్పు అని ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు. ఎందుకో ఆ ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ నెల 15 రోజుల టైంలో దానికి నోటిఫికేషన్కి ఏం సంబంధం లేదు. ఆల్రెడీ మీరు వకాల్తా వేశారు, మీ కౌంటర్ ఆల్రెడీ ఫైల్ చేశారు, జవహర్ రెడ్డి గారు ఫైల్ చేశారు. కౌంటర్ కూడా చాలా, నేను అనుకున్న దానికన్నా చాలా గట్టిగానే చేశారు. ఎక్కడ ఎవరు ఫీల్ అవుతారో అని ఏమీ అనుకోకుండా మొత్తం యాక్చువల్గా జరిగిన ఫ్యాక్ట్లన్నీ పెట్టే వేశారు. కౌంటర్ వేసి ఎందుకు గవర్నమెంట్ కూడా నోరు మూసి కూరుకుంటే ఎందుకండి? కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్లేటర్ ఫీజుల మీద. దీనికి సంబంధించిన ఇంత పెద్ద ఇష్యూలో సీనియర్ అడ్వకేట్ని పెట్టండి. ఆ రోజున పెద్ద అడ్వకేట్నే పెట్టారు. ఈ రోజున పెట్టి పంపిస్తే స్టేట్కి మంచి జరుగుతుంది. సింహాచల నగర్ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి క్షేత్రంలో 22వ వార్షిక చందన యాత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక కోరుకొండ రోడ్లోని సింహాచల్ నగర్ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రీ మధువయ పేదాంతాచార్య పీఠం ట్రస్ట్ శ్రీరంగం ఆధ్వర్యాన్ని నిర్వహిస్తున్న 22వ వార్షిక చందన యాత్ర మహోత్సవాల్లో భాగంగా తిరువీధి ఉత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ధర్మకర్తలు కాలెపు సూర్య సింహాచలం, కాలెపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు అవసరాల శ్రీకిరణ్ స్వామి పర్యవేక్షణలో ఆలయం నుంచి మొదలైన గరుడ సేవ మేళ తాళాలతో, బాణాసంచాలతో కోలాహలంగా సాగింది. కంబ
కంబాల చెరువు, దేవీ చౌక్, కోటగుమ్మం, మెయిన్ రోడ్, సాయికృష్ణ, భారత్ బొమ్మలు, జాంపేట, కంబాల చెరువు మీదుగా దాదాపు 11 కిలోమీటర్ల మేర ఊరేగింపు సాగి తిరిగి ఆలయానికి చేరింది. ఆలయ ధర్మకర్తలు కాలెపు సూర్య సింహాచలం, కాలెపు నాగేశ్వరరావు, సూర్యకుమారి, వెంకట శ్రీదేవి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. కాగా ఉదయం సంతాన సాఫల్యం కోసం గరుడ ప్రసాద వితరణ చేశారు. 18వ తేదీ ఆదివారం సాయంత్రం తిరుకళ్యాణ మహోత్సవం, 19వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిజరూప దర్శన సేవ జరుగుతాయి. రండి రావాలి. గోవిందా దూరం జరగండి. రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో శెట్టిబలిజ గౌడ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, భారతదేశం కల్చర్ను నిలబెట్టిన మహనీయులని. బీసీలు అంటే వెనుకబడిన కులాలు కాదు, వెన్నుముక్క కులాలని నమ్మకానికి నిదర్శనం బీసీ కులాలు. కష్టపడే తత్వం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం మన నైజమని తెలుగుదేశం పార్టీ బీసీ నేతలంతా నొక్కి వక్కానించారు. బీసీలంతా ఎన్నడూ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారని, ఆ దిశగానే తెలుగుదేశం హయాంలో కూడా బీసీల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందని ముక్తకంఠంతో అన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీసీ సాధికార సమితి శెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు నేతృత్వంలో శెట్టిబలిజ గౌడ ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అతిథులుగా హాజరై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీను, బీసీ నాయకులు చెల్లుబోయిన శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీలు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదన్నారు. వెనుకబడిన తరగతుల వారమైన మనం ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదని, మనందరికీ అండగా తెలుగుదేశం పార్టీ ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా నేతలంతా వై జంక్షన్ చేరుకుని అక్కడ సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ర్యాలీగా ఆనంద్ రీజెన్సీ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మధ్య రాంబాబు, పిన్నింటి యాకబాబు, బుడ్డిగ గోపాలకృష్ణ, బుడ్డిగ రవి, టీడీపీ జనసేన పార్టీల రాష్ట్ర నాయకులు, పార్లమెంటు నాయకులు, నగర కమిటీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ కమిటీల సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆలోచించారు. వెనుకబడిన కులాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలని 20% రిజర్వేషన్ ఇస్తే నారా చంద్రబాబు నాయుడు గారు 34% తీసుకువెళ్తే ఒక్క ఛాన్స్ అని అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి బీసీలకి అన్యాయం చేస్తూ 10% కోత విధించి 16,800 పోస్టులకు దూరం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను కుల మీటింగ్లకి సాధారణంగా దూరంగా ఉంటాను. నేను ఏ కులమైనా కానీ దూరంగా ఉంటాను. అయితే ఈ సమావేశాన్ని నేను ఎందుకు వచ్చానంటే నా రాజకీయ ప్రస్థానం అంతా కూడా శెట్టిబలిజలతోటే స్టార్ట్ అయింది. ఇదంతా మొత్తం అక్కడ సోమవారం సెంటర్లోనే మొత్తం ముందు స్టార్ట్ చేసాం. పోరాటాలు కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేసాం. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా వడ్డిస్తాడని అది పాత రోజుల సామెత. వడ్డించేవాడు కాదు, వడ్డించగలిగిన వాడు అయి ఉండాలి మనవాడు. ఆడు వడ్డించగలుగుతాడా లేదా? వడ్డించే చెయ్యి ఉందా లేదా? నేను మీ అందరికీ కూడా ఒక్కటే హామీ ఇస్తా ఉన్నాం, ఆదిరెడ్డి కుటుంబం వడ్డించగలదు. మనందరం కలిసి 16,800 పదవులు కోల్పోయాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రతి ఏటా బీసీ సంఘానికి 10,000 కోట్లు ఇచ్చేవారు. అలాగే 4.5 సంవత్సరాల్లో సుమారు 36,000 కోట్లు ఇచ్చారు.
ఈ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చారా? ఎవరైనా లబ్ధి పొందారా? మనం ఇప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వడం ఏంటి? మీరు 2009లోనే తెలుగుదేశం పార్టీ కాకినాడ ఎంపీ టికెట్ ఇచ్చిన మొదటి చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీది. మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఆ రోజు 2009లో తెలుగుదేశం పార్టీ మనకు రాజమండ్రి కాకినాడ ఎంపీ టికెట్ ఇచ్చిన నిజమా కాదా అని ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. రాజమండ్రి నారాయణపురం ఆర్ఎంసీ సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సెమీఫైనల్ పోటీలలో క్రీడాకారులు పోటాపోటీగా తలపడ్డారు. రాజమహేంద్రవరం నారాయణపురంలో ఉన్న ఆర్ఎంసీ సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023-24 మూడో రోజు ఉదయం నుండి సెమీఫైనల్స్ పోటాపోటీగా తలపడ్డాయి. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలు సాయంత్రం జరగబోయే ఫైనల్స్లో తలపడనున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ అంకం చౌదరి, విజయనగరం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, సుధారాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. టోర్నమెంట్ ఆర్గనైజింగ్ చీఫ్ రెఫరీ సంత్రాపు సూరిబాబు, టెక్నికల్ ఇన్ఛార్జ్ విప్లవ్ వంశీ పాల్గొని తమ విధులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీబీఏ జాయింట్ సెక్రటరీ వంశీ, సీనియర్ ప్లేయర్ దొరబాబు, రైల్వేస్ ఎండీఆర్ ఎం శ్రీనివాసరావు, రైల్వే కప్ చైర్మన్ గణేశన్, కేశవపట్ల శ్రీనివాస్, సాదిక్ హుస్సేన్, ఎక్స్ఎస్ఎస్ఈ భానుప్రసాద్, ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దోడల త్రినాథ్, సెక్రటరీ కొత్తపల్లి బాలు, వైస్ ప్రెసిడెంట్ అత్తి సత్యనారాయణ, మద్దూరి శంకర్, ట్రెజరర్ బెజవాడ వెంకట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సుమన్ పాల్, కోచ్ విజయ్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అభివృద్ధి విషయంలో ఎటువంటి రాజీ లేదని, అలాగే అవినీతికి తావే లేదని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్కాని భరత్రాం స్పష్టం చేశారు. రాజమండ్రి నారాయణపురం వాంబే కాలనీ వద్ద 1వ వార్డు సాయిదుర్గానగర్లో యువత, మహిళలు టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలో ఎంపీ భరత్ సమక్షంలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ వైసీపీలో చేరడం అంటే అభివృద్ధిని స్వాగతిస్తున్నట్లే అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తూ ఎన్నో పేద కుటుంబాలలో వెలుగులు నింపుతున్నారని, అలాగే అభివృద్ధికి అగ్రతాంబూలం వేస్తున్నారని తెలిపారు. గత టీడీపీ చంద్రబాబు పాలనలో అవినీతి, అక్రమాలకు అంతే లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. పెన్షన్ అందాలన్నా, రేషన్ అందాలన్నా గంటల తరబడి క్యూ లైన్లో నిలబెడితే వచ్చేది, లేదంటే లేదు అన్నట్లుగా ఉండేదన్నారు. రాజమండ్రి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని అన్నారు. నారాయణపురం వాంబే కాలనీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అరవాల రాజు, శామ్యూల్, బేరా మహెత్ నాయకత్వంలోనూ, అలాగే 1వ వార్డులో రెడ్డిబాబు కుటుంబ సభ్యుల సమక్షంలో పలువురు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమాలలో మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, మానే దొరబాబు, ముప్పన ప్రభాకర్, రాయుడు గణేష్, నగర వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఇవన్నీ చేయాలని అంటే ఒక లీడర్ ఉండాలి కదా. అందరూ వస్తూ ఉంటారు. గతంలో మరి బోల్డ్ మంది ఎంపీలు వచ్చారు, చేశారా? మనకి ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఏమన్నా కనబడుతున్నారా? చేయరు. చేసేవాళ్ళని చేయించే విధంగా మీరందరూ ఆశీర్వదిస్తే ఇంకా రాజమండ్రిని ఇంకా సర్వేగంగా డెవలప్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందుకూరి పంచాయతీలో గల తమ్మిశెట్టివారి పెద్ద చెరువులో పడి ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో ఇందుకూరు పంచాయతీలో గల తమ్మిశెట్టివారి పెద్ద చెరువులో గుర్తు తెలియని పురుషుని మృతదేహం కనిపించిందనే పక్కా సమాచారంతో ఎస్ఐ కేవి నాగార్జున తన సిబ్బందితో హుటాహుటిన బయలుదేరారు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. సదరు పురుషుని ఒంటి మీద వైట్ షర్ట్, రెడ్ కలర్ గీతలతో బ్లాక్ కలర్ నిక్కరు ఒడ్డుపై ఉన్నది. సుమారు చెరువులో పడి 5 రోజులు ఉండవచ్చునని అంచనా. బాడీ మొత్తం గుర్తుపట్టలేని విధంగా పూర్తిగా పాడైపోయి ఉంది. సుమారు 25 నుంచి 35 సంవత్సరాలు ఉండవచ్చునని అంచనా. ఎస్ఐ కేవి నాగార్జున మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలియజేశారు.
సామాన్యులకు విద్య ఇంకా చేరువ కాలేదని శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రం పైన ఉన్న సర్వరాయ కళామందిర్లో జరిగిన కార్యక్రమంలో పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో విద్యా ప్రాధాన్యతను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు ప్రాముఖ్యతను ఇచ్చినప్పటికీ సామాన్యులకు పేదలకు విద్య అనేది ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉందని, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, చదువుకోవాలి తప్ప చదువు కొనకూడదు అనే నినాదంతో వారందరికీ న్యాయం చేసేందుకు తమ వంతుగా కృషి చేయడానికి పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు కొల్లాపు వేణు చెప్పారు. శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రం పైన ఉన్న సర్వరాయ కళామందిరంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పళ్ల సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని పీటీఎస్ఎఫ్ పథకాన్ని విడుదల చేశారు. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ములుగు కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముప్పళ్ల సుబ్బారావు మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి, సమాజంలో మార్పునకు, సమాజాన్ని మేల్కొల్పడానికి దోహదపడే ఇలాంటి సంస్థలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యలను పరిష్కరించేందుకు ఉపాధ్యాయులను ఈ సంఘంలో భాగస్వాములు చేయడం అభినందనీయమన్నారు. ఈ రోజున అటువంటి పేద, బలహీన, బడుగు వర్గాల యొక్క విద్యార్థులకి వాళ్ళకి ఉత్పన్నమైన సమస్యల్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసి ఆ సమస్య పరిష్కారానికి ఎప్పుడైతే పాటుపడతామో డెఫినెట్గా వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి దోహదపడుతుంది. ఇటువంటి సమస్యలు ఈ సమాజంలో మరిన్ని రావాల్సిన అవసరం. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ ఉదాత్త ఆశయంతో ఫెడరేషన్ ఏర్పాటు చేసిన కొల్లాపు వేణువును అభినందించారు. మరో ముఖ్య అతిథి ఏఈఎం విద్యా సంస్థల అధినేత కొనకళ్ల సుదర్శనరావు సంస్థ ఆశయాలను అభినందించారు. కాకర్ల హరిబాబు, చెరుకూరి సత్యనారాయణరాజు, డాక్టర్ కేబి వేణుగోపాల్, కండెళ్ల పెద్దిరాజు, రత్నం ఆర్గనైజేషన్ అధ్యక్షుడు దారా యేసరత్నం, కాకినేటి రవీంద్ర, జేటీ రామారావు, అర్ధ కుమార్ బాబు, కాశీ శ్రీనివాస్, రవిప్రకాష్, బోరా కమలకుమార్, రిటైర్డ్ ఇంజనీర్ పిఎల్వి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా అందుబాటులో ఉండాలంటే ఎంతో కృషి అవసరం, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు ఎంతో దూరదృష్టితో ఆలోచించి భారత రాజ్యాంగంలో 1921 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లలకి ఉచితంగా విద్యను ఇస్తే తప్ప ఈ యొక్క వ్యవస్థ అనేది సమాజం రాదనే ఉద్దేశంతో ఆ రోజే భారత రాజ్యాంగంలో పెట్టడం. డాక్టర్ వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ శివగణేష్, రెడీమేడ్ చిన్న వర్తక సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు పడాల పెద్ద వెంకటేశ్వర్లు స్వర్గస్థులయ్యారు. డాక్టర్ వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ శివగణేష్, రెడీమేడ్ చిన్న వర్తక సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు, సబ్బే మార్కెట్ గౌరవ అధ్యక్షులు పడాల పెద్ద వెంకటేశ్వర్లు తుది శ్వాస విడిచారు. పలువురు ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని దర్శించి ఘనంగా అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు, సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జోనల్ ఇన్ఛార్జ్ జక్కంపూడి గణేష్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, వైసీపీ నగర అధ్యక్షులు అడప శ్రీహరి, మాజీ కార్పొరేటర్ ప్రసాద్ లహర్నాథ్, వర్తక సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. సర్వమత సమానత్వం, ప్రతి జీవితంలోనూ దైవత్వం చూడాలన్నదే రామకృష్ణ పరమహంస ప్రబోధన. ఉవాచ. రామకృష్ణ పరమహంస 185 జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సర్వమత సమ్మేళనం, రామకృష్ణుని జీవితం. రామకృష్ణ పరమహంస విభిన్న మతాల భగవంతుణ్ణి చేరేందుకు విభిన్న మార్గాలని అనుభవపూర్వకంగా చాటి చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అని బోధించడంతో పాటు సేవా సంస్థ రామకృష్ణ మిషన్ను స్థాపించారు. రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. గదాధర్ 1836 ఫిబ్రవరి 18న పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలోని కామార్పూర్ అనే గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు క్షుదీరామ్,
చంద్రమణిదేవి, గదాధరుడు, అందగాడు. బాల్యం నుండే ఇతనికి లలిత కళలు, చిత్రలేఖనంలో గల ప్రవేశం వలన వారి గ్రామంలో ఇతనికి మంచి పేరు ఉండేది. అయితే చదువు మీద కానీ ధన సంపాదన మీద కానీ ఆసక్తి చూపేవాడు కాదు. ప్రకృతిని ప్రేమిస్తూ గ్రామం బయట పండ్ల తోటలతో స్నేహితులతో కలిసి సమయాన్ని గడిపేవాడు. దాని వలన చదువు అబ్బలేదు. పూరికి వెళ్లే సాధువులు వీరి గ్రామం గుండా వెళ్లేవారు. వారు ఆ గ్రామంలో ఆగి ప్రసంగించేటప్పుడు రామకృష్ణుడు ఎంతో శ్రద్ధగా వినేవాడు. వారికి సేవలు చేసి వారి మత వాగ్దులను ఆసక్తితో వినేవాడు. ఉపనయనము కాగానే బ్రాహ్మణుడిగా మొదటి భిక్ష ఒక శూద్ర యువతి దగ్గర పొందుతానని అనడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. బ్రాహ్మణుని వద్దనే మొదటి భిక్ష పొందవలననే నియమాన్ని ఎంత వారించినా, ఎంతమంది చెప్పినా, కన్నీరు కార్చినా వినకుండా ఆ యువతికి మాట ఇచ్చానని ఆమె వద్దే తొలి భిక్ష పొందారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ వచ్చింది. రామ్ కుమార్ కలకత్తాలో సంస్కృత పాఠశాల నడుపుతూ కొన్ని కుటుంబాలకు పౌరోహిత్యం చేస్తూ ఉండేవారు. ఆ కాలంలో రాణి రసమణి అనే ధనిక యువతి దక్షిణేశ్వర్ కాళీమాత గుడి కట్టించి రామ్ కుమార్ను పురోహితుడిగా ఉండమని కోరింది. రామ్ కుమార్ దానికి అంగీకరించాడు. కొంత ప్రోద్బలంతో గదాధర్ దేవతను అలంకరించడానికి ఒప్పుకున్నాడు. రామ్ కుమార్ మరణించిన తర్వాత రామకృష్ణుడు పూజారిగా బాధ్యతలను తీసుకున్నాడు. అమ్మవారి అనుగ్రహం మొదట తిరస్కరించిన తర్వాత అన్నగారికి సహాయంగా రామకృష్ణులు దక్షిణేశ్వర కాళీకాలయంలో పూజలు చేసేవాడు. గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవ మూర్త అని అది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఒకవేళ సజీవ దేవతను పూజిస్తే కనుక ఆ దేవత ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు అనుకునేవాడు. ఈ ప్రశ్న అతనిని రాత్రి పగలు కలిచివేసింది. ఇక కాళికాదేవిని ప్రత్యక్షం కమ్మని తీవ్రమైన మొరలతో ప్రార్థించడం మొదలుపెట్టాడు. తీవ్ర భక్తిభావంతో నిమగ్నమయ్యి రేయింబవళ్ళు అమ్మవారి ధ్యాసలోనే ఉండేవాడు. రాత్రిళ్ళు అడవిలో కూర్చుని ప్రార్థించేవాడు. ఒకనాడు అమ్మవారి దర్శనం పొందాడు. అప్పటి నుండి నిరంతరము అమ్మవారి దర్శన భాగ్యం పొందేవాడు. నిజంగా ఒక మనిషికి చేసే సేవల్లాగానే అమ్మవారి విగ్రహాన్ని పూజించేవాడు. ఇంకా తృప్తి పొందక ఇతర మతములలో పరమసత్యమును తెలుసుకున్నటకే ప్రార్థించేవాడు. కొంతమంది గురువులు అతని దగ్గరకు వచ్చి అన్ని మతములలో పరమసత్యము సాక్షాత్కరించుకున్నాడని గ్రహించారు. ఈ మాట అన్ని ఊళ్ళలో వ్యాప్తి చెంది అన్ని మతముల వారు రామకృష్ణుని దర్శనానికి వచ్చేవారు. గురువులు, సాధనలు. కాలక్రమంలో తోతాపూరి అను నాగ సాంప్రదాయము సాధువు వీరికి అద్వైత జ్ఞానం ఉపదేశించారు. వీరు గురువుగారు చిన్నప్పటి నుండి కష్టపడి సాధించిన నిర్వికల్ప సమాధి సిద్ధిని రామకృష్ణులు కేవలం 3 రోజుల్లోనే పొందారు. తరువాత భైరవి బ్రాహ్మణి అనే ఆమె వీరికి భక్తిభావంలో భగవత్ సాక్షాత్కారమును ఉపదేశించారు. ఈ విధంగా భగవత్ ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇస్లాం, క్రైస్తవ మార్గాలలో కూడా సాధన చేసి ఆ మార్గాలలో కూడా ఫలితం పొందారు. అలా అన్ని మతాల సారాంశం ఒక్కటే అని అనుభవపూర్వకంగా గ్రహించారు. వైవాహిక జీవితం. కామాపూర్కూరులో రామకృష్ణుడు దక్షిణేశ్వర్లో ఆత్మజ్ఞాన అభ్యాసములతో పిచ్చివాడైపోయాడని పుకారు వచ్చింది. ఊరివారు రామకృష్ణుని తల్లితో అతనికి వివాహము చేయమని, దానితో సంసారిక బాధ్యతలతో పడగలడని చెప్పారు. వివాహమునకు అభ్యంతరం చెప్పకపోవడమే కాకుండా 3 మైళ్ళ దూరంలో ఉన్న జైరాంబాటి గ్రామంలో రామచంద్ర ముఖర్జీ ఇంట్లో పెళ్లి కూతురు దొరుకుతుందని చెప్పాడు. 5 ఏళ్ల శారదాదేవితో అతని పెళ్లి నిశ్చయమైంది. శారద రామకృష్ణుని మొదటి శిష్యురాలు. తాను గురువుల వద్ద నేర్చుకున్న విద్యలన్నీ ఆమెకు నేర్పారు. ఆమె గ్రహణ శక్తి మెచ్చి ఆమెను త్రిపుర సుందరి శక్తిగా పూజించడం మొదలుపెట్టాడు. ఆమెను సాక్షాత్ కాళికాదేవిలా భావించి పూజించారు. ఆమెను కూడా తనంతటి వారిగా తీర్చిదిద్దారు. ఆమె పరిత్యాగము రామకృష్ణుని పరిత్యాగం వలె శిష్యులందరికీ ప్రస్ఫుటముగా కనపడేది. వారిద్దరి సంబంధము సామాన్య మానవులు అర్థం చేసుకోలేరని భావించేవారు. చాలా కాలము ఆమెతో గడిపిన తర్వాత రామకృష్ణుడు వారి బంధము ఆధ్యాత్మికమైనదని నిర్ణయించారు. ఆధ్యాత్మిక గురువుల జీవితాల్లో స్త్రీ పురుషుల మధ్య ఇలా జీవితకాలమంతా ఆధ్యాత్మిక సంబంధం ఉండడము ఇంకెక్కడా కానరాదు. రామకృష్ణుని మరణానంతరము శారదాదేవి ఆధ్యాత్మిక దీక్షలు ఇవ్వసాగారు. 1873 మే 25న అమావాస్య ఫలహరిణి కాళికాదేవి పూజ నిర్వహించే రోజు కోల్కతా దక్షిణేశ్వర కాళికాలయంలో విశేష పూజలకు ఏర్పాట్లు చేసి రామకృష్ణ పరమహంస అర్ధాంగి శారదాదేవికి శాస్త్రోక్తంగా గంగా జలాన్ని చల్లి సర్వశక్త్యాధీశ్వరి, మాతా త్రిపుర సుందరి తదితర నామాలతో స్తుతించారు. షోడోపచారాలతో పూజించారు. వివేకానంద పరిచయంలో విచిత్రం. ఎందరో శిష్యులు ఉన్నప్పటికీ వీరి పేరు ప్రపంచ ఖ్యాతి పొందడానికి దోహదం చేసింది వివేకానందులు. వీరి పరిచయం విచిత్రంగా జరిగింది. అప్పటికి వివేకానందులు నిజంగా భగవద్ అనుభవం పొందిన వారిని అన్వేషిస్తూ ఎందరినో కలిసి నిరాశకు లోనై చివరికి రామకృష్ణులను కలిశారు. మహాత్మా, మీరు భగవంతుని చూశారా అని ప్రశ్నించి సానుకూల సమాధానం పొందారు.
రామకృష్ణులు కేవలం స్పర్శతో ఆధ్యాత్మిక అనుభవాలను ప్రసాదించేవాడు. పరమహంస సన్యాస శిష్యులు స్వామి వివేకానంద, స్వామి బ్రహ్మానంద, స్వామి ప్రేమానంద, స్వామి శివానంద స్వామి, త్రిగుణాతీతానంద, స్వామి అభేదానంద, స్వామి తుర్యాతీతానంద, స్వామి శారదానంద, అద్భుతానంద, అద్వైతానంద, సుబోధానంద, స్వామి విజ్ఞానానంద, స్వామి రామకృష్ణానంద, స్వామి అఖండానంద, స్వామి యోగానంద, స్వామి నిరంజనానంద, స్వామి నిర్మలానంద వీరు రామకృష్ణ మిషన్ను స్థాపించారు. ఈ సంస్థ ఇప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. గృహస్థ శిష్యుల్లో నాగమహాశయులు, మహేంద్రనాథ్ గుప్తా, పూర్ణుడు, గిరీష్ ఘోష్ మొదలగు వారు చెప్పుకోదగినవారు. రామకృష్ణ పరమహంస కాలక్రమంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డారు. తన నివాసాన్ని ఆరోగ్యరీత్యా దక్షిణేశ్వరం నుండి కాశీపూర్కు మార్చారు. అప్పుడు శిష్యులందరూ ఎంతో సేవ చేశారు. చనిపోవడానికి మునుపు ఒకరోజు తన ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ స్వామి వివేకానందునికి దారపోశారు. 1886 ఆగస్టు 16న మహాసమాధిని పొందాడు. ఆయన వదిలి వెళ్లిన 16 మంది శిష్య సమ్మేళనముకు స్వామి వివేకానంద సారథ్యం వహించాడు. వివేకానంద ఆ తరువాత తత్వవేత్త, ఉపన్యాసకుడుగా ప్రసిద్ధి పొందాడు. రామకృష్ణుని సమకాలికుల్లో కేశవ చంద్రసేన్, పండిట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బోధనలు రామకృష్ణుని బోధనలో ముఖ్యాంశాలు. సృష్టిలో ఏకత్వము, అన్ని జీవుల్లో దైవత్వము, ఒక్కడే భగవంతుడు, సర్వమత ఐక్యత్వము, అన్ని మతాల సారాంశం ఒక్కటే, మానవ జీవితంలో దాస్య కారకాలు కామము, స్వార్థము, కామకాంచల నుండి విడిపడితే భగవంతుణ్ణి పొందవచ్చు. మానవ సేవే మాధవ సేవ. ఒక గమ్యానికి ఎన్నో మార్గాలున్నట్లే భగవంతుని చేరడానికి మతాలు కూడా మార్గాలే. అలాగే స్వామి వివేకానందుని బోధనలో చాలా భాగం రామకృష్ణులవే. భగవంతుని చేరేందుకు మతం ఒక సాధనమని ఆయన అభిప్రాయం. ఋగ్వేదంలో నిర్వచించిన సత్యము ఒకటే, కానీ ఋషులు దానిని ఎన్నో నామములతో పిలిచారు. అదే నిర్వచనంతో రామకృష్ణుని బోధన ఏకీభవిస్తుంది. ఈ భావన వలన రామకృష్ణుడు తన జీవిత కాలంలో కొంత భాగం తనకు అర్థమైన రీతిలో ఇస్లాం, క్రైస్తవ మతము, హిందూ మతంలోని యోగా, తంత్రశాస్త్రంలో అభ్యాసం చేస్తూ గడిపేవారు. విద్య, అవిద్య కూడా ఒక రకమైన మాయలేనని రామకృష్ణులు భావించేవారు. ఎక్కడ జీవశక్తి ఉండునో అక్కడ శివుడు ఉండునని రామకృష్ణుని నిర్వచనం. మానవుల యందు దయ మాత్రమే చూపించడం కాకుండా వారిని సేవించడం వలన శివుని సేవించవచ్చునని పేర్కొన్నారు. అది శంకరాచార్యుల వలె రామకృష్ణ పరమహంస హిందూ మతంలో పేరుకుపోయిన అధిక సాంప్రదాయములు, మూఢనమ్మకాలను 19వ శతాబ్దంలో కొంతవరకు తొలగించి హిందూ మతముని నవీన శకంలో ఇస్లాం, క్రైస్తవ మతముల సవాళ్లకు ధీటైన పోటీగా నిలబెట్టారు. అతని వలన భక్తి ఉద్యమం, అరబిందో కూడా ప్రభావితమయ్యారు. రామకృష్ణుని ప్రభావం భారతీయ తత్వశాస్త్రం మొత్తం భారతదేశంలో ముఖ్యంగా బెంగాల్లో సమాజ ఉద్ధరణ వలన పుట్టింది. రామకృష్ణుడు, అతని ఉద్యమము ఈ దిశలో ముఖ్య భూమిక వహించి ఆ తర్వాత జరిగిన స్వతంత్ర ఉద్యమమును కూడా ప్రభావితం చేసింది. బెంగాల్ పునర్జీవనం రామకృష్ణుని జీవితం, అతని కృషి వలన పుట్టింది అని చెప్పవచ్చు. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజాలు రామకృష్ణ మిషన్ కంటే ముందు నుండి ఉన్నప్పటికీ వాటి ప్రభావము రామకృష్ణుని ముందు సమాజంపై పెద్దగా ఉండేది కాదు. రామకృష్ణుని వలన పరిస్థితి నాటకీయంగా మారిపోయింది. రామకృష్ణుడు తన ప్రత్యక్ష శిష్యులకు సన్యాసం ఇవ్వడం ద్వారా రామకృష్ణ మిషన్ స్వయంగా ప్రారంభించాడు. స్వామి వివేకానంద రామకృష్ణుని సందేశాలను పాశ్చాత్య దేశాలకు వ్యాపింపజేశాడు. కాళీమాత విగ్రహంను పూజించేటప్పుడు విగ్రహారాధనలో మూల సిద్ధాంతమును రామకృష్ణుడు ప్రశ్నించేవాడు. రామకృష్ణుని గౌరవించే వారందరికీ దీని వలన శతాబ్దాలుగా ఉన్న విగ్రహారాధన, ఇతర ఆచారంపై నమ్మకం పెరిగింది. రామకృష్ణుడు సర్వధర్మ సమ్మిళితమైన నినాదమును, ప్రతి అభిప్రాయము భగవంతుని దర్శనానికి త్రోవ కనుక్కుంటుందని ప్రతిపాదించాను. ఆయన స్వయంగా విష్ణుమూర్తి అవతారములైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పేర్లను పెట్టుకుని కాళీ, దుర్గామాతల భక్తుడై ఇస్లాం, క్రైస్తవ మతములతో పాటు తంత్రశాస్త్రమును కూడా అభ్యసించాడు. భారత జాతీయత పెరుగుతున్న భారత జాతీయతపై రామకృష్ణుని పరోక్ష ప్రభావం చూపింది. ఆ కాలంలో చాలామంది జ్ఞానులు రామకృష్ణునితో నిత్యము సంభాషిస్తూ ఉండేవారు. అతనితో కొంతమంది మతపరమైన విషయాల్లో ఏకీభవించకపోయినప్పటికీ చాలా గౌరవిస్తూ ఉండేవారు. భారతీయ నాగరికతపై బ్రిటిష్ వారి ఆక్రమణ ఎదిరించే శక్తిని అతనిలో గుర్తించారు. కవి రవీంద్రనాథ్ ఠాగూర్, తత్వవేత్త అరబిందో ఘోష్ బ్రిటిష్ వారి ఆక్రమణను కోకటి వేళతో సహా పెకిలించిన మహాత్మా గాంధీ భారతీయుల హృదయాన్ని కదిలించినందుకు, రామకృష్ణునికి భారతీయ ఆత్మను జాగృతం చేసినందుకు వివేకానందకు ఘనత ఆపాదించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే మూవీ మొగల్ లెజెండరీ నిర్మాత డి రామానాయుడు, ఆయన చేతుల మీదుగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలాగే ఎందరో నటులు, హీరోయిన్లు, దర్శకులు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆయన వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
డాక్టర్ కావాలని ప్రొడ్యూసర్ అయిన మూవీ మొగల్ దగ్గుబాటి రామానాయుడు వర్ధంతి ఫిబ్రవరి 18. ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి ప్రపంచ రికార్డు సృష్టించిన నిర్మాతగా డి రామానాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. సినీ పరిశ్రమలో ఆయనను మూవీ మొగల్గా అభివర్ణిస్తారు. 1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించిన రామానాయుడు తొలుత డాక్టర్ కావాలనుకున్నారు. డాక్టర్ అయిన తన బంధువు బీబీఎల్ సూర్యనారాయణ ఇంట్లో ఉంటూ కాంపౌండర్ అవతారం కూడా ఎత్తేవారు. సినీ రంగంలో ఆయన సంపాదించిన మొత్తంలో ఎక్కువ భాగాన్ని సినిమా రంగానికే వెచ్చిస్తూ స్టూడియో, ల్యాబ్, రికార్డింగ్ సదుపాయాలు, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, పోస్టర్ ప్రింటింగ్, గ్రాఫిక్ యూనిట్ సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో పాటు పార్లమెంటు సభ్యునిగాను రాణించారు. 1999లో బాపట్ల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లోక్సభకు ఎన్నికయ్యారు. 2004లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2010 సెప్టెంబర్ 9న భారత ప్రభుత్వం నాయుడుకి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించింది. రామానాయుడు 2015 ఫిబ్రవరి 18న హైదరాబాద్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించారు. రామానాయుడు తండ్రి వెంకటేశ్వర్లు, ఒక అక్క, చెల్లెలు, 3 ఏళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. దీంతో రామానాయుడు పినతల్లి వద్ద గారాబంగా పెరిగారు. ఒంగోలులోని డాక్టర్ బీబీఎల్ సూర్యనారాయణ అనే బంధువు ఇంట్లో ఉంటూ SSLC దాకా విద్యాభ్యాసం చేశారు. సూర్యనారాయణను చూశాక తాను కూడా డాక్టర్ కావాలని కలలు కనేవారు. బడి లేనప్పుడు కాంపౌండర్ అవతారం ఎత్తేవారు. విజయవాడలో లయోలా కాలేజీ ఏర్పాటు కోసం 2 లక్షల చందాలు వసూలు చేసినందుకు కృతజ్ఞతగా క్రైస్తవ మిషనరీలు మద్రాసులోని ఆంధ్ర లయోలా కాలేజీలో సీటు కొరకు ఆయనకు సాయం చేశాయి. అయితే రామానాయుడు కాలేజీలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో కబడ్డీ మైదానంలోనే ఎక్కువగా కనిపించేవారు. మొదటి సంవత్సరం పరీక్షలు తప్పడంతో తండ్రి తీసుకువచ్చి ఆయనను చీరాల కళాశాలలో చేర్పించారు. ఇక్కడ కాలేజీ రాజకీయాలు తోడయ్యాయి. 2వ సంవత్సరం పరీక్షలు కూడా తప్పారు. కొంతకాలానికి రామానాయుడుకు మామ కూతురు రాజేశ్వరితో పెళ్లి జరిగింది. పెళ్ళైపోగానే ఆస్తి పంచివ్వమని తండ్రిని అడిగారు. ఆ తర్వాత 100 ఎకరాల పొలంతో సొంత సేద్యం మొదలుపెట్టారు. వీరికి సురేష్, వెంకటేష్ 2 కొడుకులు. కారంచెడులో నమ్మిన బంటు షూటింగ్లో ఎడ్ల పందెం దృశ్యం చిత్రీకరణ జరిగేటప్పుడు రామానాయుడు ఓ సీన్లో నటించారు. ఆయన హుషారుగా అటూ ఇటూ తిరుగుతూ సినిమా వాళ్ళ దృష్టిని ఆకర్షించారు. తిరిగి వెళ్తున్నప్పుడు మీరు సినిమాల్లోకి ఎందుకు రాకూడదు అని అక్కినేని నాగేశ్వరరావు అడిగితే ఊరు, వ్యవసాయం తప్పించి మరో ఆలోచన లేదని బదులిచ్చారు. ఇష్టం లేకున్నా రైస్ మిల్లు వ్యాపారం మొదలుపెట్టిన రామానాయుడు మిల్లుకు ఓ రోజు హఠాత్తుగా సేల్స్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి బిల్లులు రాయలేదంటూ 2 లక్షల రూపాయల జరిమానా విధించారు. దీనితో ఆ వ్యాపారం మీద విరక్తి చెంది మిల్లు మూసివేసి చెన్నపట్నం చేరుకున్నారు. మహాబలిపురం రోడ్లో పొలం కొన్నారు. కాలక్షేపానికి రోజు తోడలుతో కలిసి ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్కు వెళ్లేవారు. అక్కడే సినిమా వాళ్లతో పరిచయాలయ్యాయి. అనురాగం చిత్ర నిర్మాతలు భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నామని కబురు పెట్టారు. రామానాయుడు తన తండ్రిని ఒప్పించి దొరలవాట్ల జోలికి వెళ్లనని మాటిచ్చి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. జి రామినీడు దర్శకత్వంలో అనురాగం అనే చిత్రాన్ని నిర్మించి తొలి విజయాన్ని అందుకున్నారు. తన పెద్ద కుమారుడు సురేష్ బాబు పేరున సురేష్ ప్రొడక్షన్స్ ప్రారంభించి 1964లో ఎన్టీఆర్ కథానాయకుడుగా రాముడు భీముడు చిత్రాన్ని నిర్మించి అఖండ విజయాన్ని అందుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, ఎస్వి రంగారావు, గుమ్మడి వెంకటేశ్వరరావులతో ఎక్కువ సమయాన్ని గడిపేవారు. ఈ పరిచయాలతోనే ఆయనకు నమ్మిన బంటు చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత విపరీతంగా నష్టాల పాలైన ఆయన 1971లో ప్రేమ్ నగర్ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమ్ నగర్ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రామానాయుడు సినీ రంగానికి 21 మంది కొత్త దర్శకుల్ని, 6 హీరోలను పరిచయం చేశారు. పురస్కారాలు: పద్మభూషణ్ 2013 జాతీయ చలనచిత్ర పురస్కారాలు. ఉత్తమ జాతీయ చలనచిత్ర పురస్కారం బెంగాలీ భాషలో 1999, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 2010లో. ఫిల్మ్ఫేర్ పురస్కారాలు: ఫిల్మ్ఫేర్ ఉత్తమ తెలుగు సినిమాలు జీవన తరంగాలు 1973, ఫిల్మ్ఫేర్ ఉత్తమ తెలుగు సినిమాలు సోగ్గాడు 1975, అవార్డు ప్రదానం 1976లో. అత్యధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. 1999లో బాపట్ల నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా గెలుపొందారు. 2003లో ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్నారు. 2002, 2003 సమయంలో రామానాయుడికి ప్రొటెస్ట్ గంది క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించడంతో కొన్నాళ్ల పాటు అమెరికాలో వైద్యం చేయించుకున్నారు. 2015 సమయంలో మళ్లీ సమస్య తలెత్తడంతో హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో వైద్యులు చికిత్స చేశారు. చివరకు 2015 ఫిబ్రవరి 18న హైదరాబాద్లో కన్నుమూశారు.
తెలుగు సినీ రంగంలో ఇప్పటికీ రామానాయుడు నిర్మాతలకు స్ఫూర్తిగా నిలుస్తారు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.